ఇప్పుడు ఏందంటే దొంగల గురించి చెప్పుకుందాం. ఊరన్నాక దొంగలు ఉండరా, దొంగలు ఉన్నాక దొంగతనాలు జరిగాయా, ఎప్పటికీ చెప్పుడు అవసరమా అనేరు. అయితే ఇప్పుడు మీకు చూయించే దొంగ ఉత్తపచ్చి దొంగ కాదు, సంస్కారవంతమైన దొంగ, మాట మర్యాద బాగా తెలిసిన దొంగ అన్నట్టు. అంటే మర్యాద దొంగ. మరి ఆ దొంగ మర్యాద ఎట్లుండదో మీరు కూడా చూడాలి. మరి చూద్దురట. ఇగో రాత్రైంది, దొంగగారు ముసుగేసుకొని డ్యూటీ ఎక్కింది. అంటే ఈమె దొంగ అక్క అన్నట్టు. ఆమె ఏం ఎత్తుకోబోతుందో చూడురిగా. చూసిర్రా, ఇంటి ముంగటున్న సైకిల్ ఎత్తుకోబోయిందోల్లా. ఆ సైకిల్తోని ఏం పను ఆమెకు? మా అంటే 1000 రూపాయలు 2000 ఉంటది కావచ్చు. అంటే బండెత్తుకోబోదాం అనుకుంటే ఆమెకు నడపరాదు అయి ఉండాలి. సరే సైకిల్ ఎత్తుకపోయింది కదా, ఇక ఈ ఇల్లు గల్ల ఆయన ఆ సైకిల్ మీద ఆశలు ఇడిచిపెట్టుకున్నాడు. పోతే పోనీ సైకిల్ అనుకున్నాడు, కానీ ఈ దొంగక్క గట్ల అనుకోలే. తర్వాత రోజు రాత్రి మళ్ళా ఇదే ఇంటికి వచ్చింది. ఎత్తుకపోయిన సైకిలు ఇంటి ముంగట పెట్టిందోల్లా. ఆగు, ఇక పోయేటప్పుడు సీసీ కెమెరాను చూసుకుంటా సారీ ఏమనుకోకు క్షమించుర్రి అని దండం పెట్టి మరిపోయింది. అంటే మర్యాద తెలిసిన దొంగ అన్నట్టిమే. సైకిల్ ఎత్తుకపోయినాక మళ్ళెందుకు తెచ్చి ఈడ్నే పెట్టింది కావచ్చు. అంటే ఆమెకు దొంగతనం చేస్తే మనసున పట్టలేదు కావచ్చు, లేకుంటే దొంగతనం ఎట్లా చేయాలనో ట్రైనింగ్లు ఉన్నదేమో. మొత్తానికి సీసీ కెమెరాల ఈ దొంగక్క గారి సంస్కారం చూసినాక పాపం ఆ సైకిల్ ఓనర్కే పానం కలుక్కుమన్నదట. ఆమె కనబడితే ఆ సైకిల్ ఆమెకే ఇద్దామనుకుంటుండు, కానీ ఆమె ఏడ దొరకలే. ఇది గుజరాత్ రాష్ట్రం సూరత్లో జరిగింది. ఇక ఇప్పుడు ఇంకో దొంగోని కళాపోషణ చూడుర్రి. వీడైతే డైరెక్ట్ రైలు బండ్లకెళ్ళి డీజిల్ ఎత్తుకోబోతుండు. ఆగో, బీహారోడు బండి ఆగుడుతోనే మూటల డబ్బా తెచ్చుకున్నాడు, డీజిల్ ఎత్తుకోబోతుండు. గట్లుంటది మరి బీహార్ దొంగల కథ. సరే వీళ్ళను చూసిర్రు కదా, ఇక ఇప్పుడు జాలి దయ్యాలేని కంతిరి దొంగలను కూడా చూడురోల్లా. వాళ్ళ చేతులు ఇరిగిపోను ఎట్లా గాయగాయ చేసిరో చూడు. వామ్మో ఏంది అసలు, సినిమాలో చూయించినట్టే చేస్తుర్రు కదా. మంచిగా తుపాకులు పట్టుకుని వచ్చి బంగారం దుగ్న పైన బెదరగొట్టి నగలేసుకుని పోయిర్రు. కండ్లు మూసి తెరిచి అంతల్నే లూటీ చేసి పడేసిర్రు. వీళ్ళేమో షోలాపూర్ దొంగలాట. ఈ గోగిట్ల మోపైరోళ్ళ దేడిది మగ్గాళ్ళు.